Hello, my dear buddy. Welcome back to our channel and welcome back to our series of communication English videos. Today, we are going to discuss another parts of speech is nothing but conjunction. దీని తెలుగులో సముచ్చయము అని అంటారు. This is a small definition of conjunction. The conjunction is connecting word. It connects words, phrases, sentences or any two parts in a conversation. Conjunction అనేది కనెక్టింగ్ వర్డ్ కనెక్ట్ చేస్తుంది. వీటిని కనెక్ట్ చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ వర్డ్స్ అంటే పదాలని కనెక్ట్ చేస్తుంది, ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ని సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ వీ హ్యావ్ టు గెట్ స్మాల్ క్లారిటీ. అదేంటంటే ఫ్రేజ్ అండ్ సెంటెన్స్. We have to know the difference between phrase and sentence. Phrase ante a group of words. Sentence is also a group of words, but the difference is phrase means phrase lonu words untayi, sentence lonu words untayi. Phrase అనేది పార్షియల్ మీనింగ్ ఇస్తుంది, అంటే కొంత మీనింగ్ని కొంత అర్థాన్ని ఇస్తుంది. సెంటెన్స్ అనేది ఫుల్ మీనింగ్ అంటే మొత్తం అర్థాన్ని ఇస్తుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్ అండ్ సెంటెన్స్. ఫ్రేజ్లోను వర్డ్స్ ఉంటాయి, సెంటెన్స్లోను వర్డ్స్ ఉంటాయి. ఫ్రేజ్ అనేది కొంత అర్థాన్ని ఇస్తే సెంటెన్స్ అనేది మొత్తం అర్థాన్ని ఇస్తుంది. సో కంజంక్షన్స్ వేటిని జాయిన్ చేస్తాయంటే వర్డ్స్ని జాయిన్ చేస్తాయి, ఫ్రేజెస్ని జాయిన్ చేస్తాయి, సెంటెన్సెస్ కూడా జాయిన్ చేస్తాయి. ఆర్ ఎనీ టూ పార్ట్స్ ఇన్ ఏ కాన్వర్జేషన్. మన కాన్వర్జేషన్ అలా ముందుకు వెళ్ళాలంటే వీ నీడ్ టు యూజ్ some kinds of conjunctions. However, we have different kinds of nouns, pronouns, adjectives like that. At the same way, we have different kinds of conjunctions also. Conjunctions lo kuda konni rakalu. First kind of conjunctions are coordinating conjunctions. అంటే ఇవి మధ్యవర్తిలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ and, or, but, so, yet, for, nor, etc. అండ్ అంటే తెలుగు అర్థం మరియు, ఆర్ లేదా, బట్ కానీ, సో అయితే, ఎట్ ఇంకా. మోస్ట్లీ వి యూజ్ ఇట్ ఇన్ నెగిటివ్ సెన్స్. నెగిటివ్ సెన్స్లో దీన్ని ఉపయోగిస్తాం. ఫర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కంజంక్షన్ కూడా అవుతుంది. నార్ లేదా ఇంకా అనే అర్థం వస్తుంది. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ నో తెలుగు, ఐ నో ఇంగ్లీష్. నాకు తెలుగు తెలుసు, నాకు ఇంగ్లీష్ తెలుసు. ఈ రెండు వాక్యాలను నేను జాయిన్ చేయాలనుకుంటే ఐ నో తెలుగు అండ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఆర్ అంటే లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు మాట్లాడుతాను, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను అనే వేరు సెంటెన్స్ని ఆర్ను ఉపయోగించి ఎలా జాయిన్ చేయొచ్చు అంటే ఐ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఇంగ్లీష్. నేను తెలుగులో మాట్లాడుతాను లేదా ఇంగ్లీష్లో మాట్లాడుతాను అని అర్థం. నెక్స్ట్ కంజంక్షన్ ఈజ్ బట్. బట్ అంటే కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పీక్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఒడియా. నేను తెలుగులోను ఇంగ్లీష్లోను మాట్లాడుతాను కానీ ఒడియాలో మాట్లాడలేను అని దాని అర్థం. నెక్స్ట్ కంజంక్షన్ ఈజ్ సో. సో మీన్స్ అయితే లేదా అందువల్ల అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో ఐ మస్ట్ డూ స్పీకింగ్ ప్రాక్టీస్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను, అందువల్ల నేను ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి అని దాని అర్థం. ఎట్ అంటే ఇంకా. దీన్ని మ్యాక్సిమం నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావెంట్ సీన్ దట్ మూవీ యెట్, సో ప్లీజ్ డోంట్ రివీల్ హోల్ మూవీ. నేను ఇప్పటి వరకు ఆ సినిమాని చూడలేదు, అందువల్ల సినిమా మొత్తాన్ని ముందే నాకు చెప్పేకు అని దాని అర్థం. లైక్ దట్ దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్, ఆఫ్టర్, although, if, so that, before, whether, whenever, wherever, whatever, whomsoever, whatsoever.
దీస్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. బికాస్ అందువల్ల, ఎందుకంటే అని అర్థం వస్తుంది. ఆఫ్టర్ తర్వాత, ఆల్దో అయినప్పటికీ, ఇఫ్ అయితే, సో దట్ అందువల్ల లేదా అందుకే, బిఫోర్ ముందు, వెదర్ ఇదా అదర్, వెన్ ఎవర్ ఎప్పుడైతే, వేరెవర్ ఎక్కడైతే, వాట్ ఎవర్ ఏదేమైనా, హూమ్సో ఎవర్ ఎవరేమనుకున్నా, వాట్సో ఎవర్ ఏదేమైనా. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. బికాస్ I can't speak English fluently because I do not have sufficient practice. నేను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నాకు సరిపడినంత ప్రాక్టీస్ లేదు. ఆఫ్టర్ అంటే తరువాత. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగు నేర్చుకున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనే రెండు వేరు వేరు వాక్యాలని ఈ ఆఫ్టర్ ఉపయోగించి ఒకే వాక్యంగా తయారు చేయాలంటే, నేను తెలుగు నేర్చుకున్న తరువాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్లో ఎలా అంటే, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ఐ లెర్న్డ్ తెలుగు. నెక్స్ట్, ఆల్దో. నాకు ఇంగ్లీష్ వచ్చినప్పటికీ నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను. ఆల్దో ఐ నో ఇంగ్లీష్, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ తెలిసినప్పటికీ ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్, ఇఫ్ అయితే. ఇఫ్ వీ ప్రాక్టీస్ వెల్ వీ కెన్ ఈజీలీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడగలం అని దాని అర్థం. లైక్ దట్ దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. మిగిలిన కంజంక్షన్స్ ఉపయోగించి మీకు తెలిసిన కొన్ని వాక్యాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ కోరిలేటివ్ కంజంక్షన్స్. For example, either or, neither nor, both and, not only but also. either వస్తే ఆర్ వస్తుంది, neither వస్తే నార్ వస్తుంది, both వస్తే and వస్తుంది, not only వస్తే but వస్తుంది, రావాలి. Let me give some examples. What do you take? either tea or coffee. ఏం తీసుకుంటావు? టీ తీసుకుంటావా లేదా కాఫీ తీసుకుంటావా అని అర్థం. neither nor. నాకు తమిళ్ రాదు, కన్నడ రాదు. ఈ రెండింటిని నైదర్ నార్ ఉపయోగించి జాయిన్ చేయాలంటే, ఐ నో నైదర్ కన్నడ నార్ తమిళ్. నాకు కన్నడ. లైక్ దట్ దీస్ ఆర్ కోరిలేటివ్ కంజంక్షన్స్. నెక్స్ట్, కన్జంక్టివ్ యాడ్వర్బ్స్. ఇవేంటంటే ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామంటే, మనం ఒక లాజికల్ ఎండ్తో మన వాక్యాన్ని పూర్తి చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. For example, however, therefore, in addition to that. However, ఏది ఏమైనప్పటికీ, అయినప్పటికీ అని దీనికి అర్థం వస్తుంది. Therefore, అందుకే, అందువల్ల, ఆ కారణంగా అని అర్థం వస్తుంది. In addition to that, దానికి అదనంగా అని దాని అర్థం వస్తుంది. Let me give some examples. For example, నేను రైల్వే స్టేషన్కి గంట ముందు వెళ్ళాను, అయినప్పటికీ ట్రైన్ అనేది ఆలస్యంగా ఉంది అని నేను చెప్పాలనుకుంటే, ఐ వెంట్ టు ది రైల్వే స్టేషన్ 1 hour early, హౌఎవర్ మై ట్రైన్ వాజ్ డిలేడ్. నేను గంట ముందు రైల్వే స్టేషన్ వెళ్ళినప్పటికీ ట్రైన్ అనేది ఆలస్యంగా ఉంది లేదా ఆలస్యంగా నడుస్తుంది అని దాని అర్థం. నెక్స్ట్, దేర్ఫోర్ ఆ కారణంగా. ఫర్ ఎగ్జాంపుల్, బయట అందరూ గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు, అందుకే ఖచ్చితంగా వర్షం పడుతుంది అని నేను చెప్పాలనుకుంటే, ఎవ్రీబడి ఈజ్ క్యారీయింగ్ అన్ అంబ్రెల్లా అవుట్ సైడ్, దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి రైనింగ్ టుడే. బయట అందరూ కూడా గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని దాని అర్థం. నెక్స్ట్, ఇన్ ఎడిషన్ టు దట్ దానికి అదనంగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పటికే ఆఫీస్కి లేటు అనేది ఒక వాక్యం, నేను లంచ్ బాక్స్ మర్చిపోయాను అనేది ఒక వాక్యం. ఈ రెండింటిని నేను కలపాలంటే, నేను ఇప్పటికే ఆఫీస్కి లేటు, దానికి తోడుగా లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాను అని దాని అర్థం. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ లేట్ టు ది ఆఫీస్, ఇన్ అడిషన్ టు దట్ ఐ ఫర్గాట్ మై లంచ్ బాక్స్. ఐ యామ్ లేట్ టు ది ఆఫీస్, ఇన్ అడిషన్ టు దట్ ఐ ఫర్గాట్ మై లంచ్ బాక్స్. నేను ఆఫీస్కి లేట్గా ఉన్నాను,
దాని తోడుగా లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాను అని దాని అర్థం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఇంకా మీకు వీలైన ఎక్కువ కంజంక్షన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనం సెంటెన్సెస్ డిస్కస్ చేసుకునేటప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం. దట్స్ ఇట్ అబౌట్ కంజంక్షన్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. ఇంటర్జెక్షన్ అంటే which is a short word that shows sudden feeling or emotion of a person. It is a spontaneous feeling or an emotion of a person. Generally ends with exclamatory marks or comma. ఇంటర్జెక్షన్స్ అంటే ఏం లేదండి, సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం కొన్ని వర్డ్స్ని ఉపయోగిస్తాం. ఆ వర్డ్సే ఇంటర్జెక్షన్స్. మన యొక్క ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ సడన్గా మనకు వచ్చినప్పుడు వాటిని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే వర్డ్సే ఈ ఇంటర్జెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వావ్, ఈ, హుర్రే, చీర్స్, వెల్, ఈక్, బింగో, ఆవ్, oops, yak, ippy, ouch. These are some interjections. For example, wow. చూడండి, మనం వర్షం పడిన వెంటనే బయటకు వెళ్ళాం. అప్పుడు మన క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంది. దెన్ ఐ వుడ్ సే వావ్, ఇట్స్ ఎ ప్లెజెంట్ క్లైమేట్. నెక్స్ట్, ఈవ్, ఐ జస్ట్ కిడింగ్. హుర్రే, RCB won the match. Cheers. Let us drink. Well, let's do practice. Eek. Surprise. Surprise ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ ఈక్ అని ఉపయోగిస్తాం. Bingo. We lost the match. Next, ow. Something is fishy. Oops. I forgot my bike keys. Yak. It's disgusting. Next, ippy. Like that, these are some words to show our sudden feelings, emotions, which are nothing but interjection. Interjections అంటే లేదండి, ఏదైనా మనం సడన్గా ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక చిన్న సౌండ్స్ని లేదా వర్డ్స్ని ఉపయోగిస్తాం. అవే ఇంటర్జెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎటో చూసుకొని కాలు తన్నుకొని పడ్డాం. అప్పుడు ఏమంటాం? కొందరు అమ్మ అంటారు, కొందరు అబ్బా అంటారు, కొందరు వేరే ఏదో అంటుంటారు. సో దట్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇంటర్జెక్షన్స్ని ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీ హ్యావ్ డిస్కస్డ్ nouns, pronouns, adjectives, verbs, adverbs, prepositions, conjunctions and interjections. Nouns, naming words. Pronouns, replacing words. Adjectives, describing words. Verbs, action or state verbs. Adverbs, modifying words. Prepositions, positioning words. Conjunctions, joining words. Interjections, sudden feelings or emotions are nothing but interjections. చూడండి, ఇంగ్లీష్లో మనం ఏ పదాన్ని తీసుకున్నా ఆ పదం ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదో ఒక రకానికి సంబంధించిందై ఉంటుంది. సో whenever we see or whenever we learn or whenever we had a word in English, we must do focus like this. ఆ వర్డ్ ఏంటి, దాని స్పెల్లింగ్ ఏంటి, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది ఏ కేటగిరీకి సంబంధించింది అని తెలుసుకుంటే మన యొక్క వొకాబులరీ పెరుగుతుంది, మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.
ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఇమీడియట్గా షేర్ చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు తెలిసిన ఇంగ్లీష్ని మీతో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ DPN, your well wisher, signing out until we meet again.